హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకు ఉమెన్స్ హార్లిక్స్ గురించి చెప్దామనుకుంటున్నానండి. సో, ఇది 30+ ఇయర్స్ వచ్చిన లేడీస్‌కండి చాలా మంచిదండి. ఎందుకంటే మనకు 30+ వచ్చేసరికి బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతదనమాట. మన యొక్క ఎముకలు బలహీన పడతాయండి. చాలా మందికి చూడండి లేడీస్‌కి ఈ మధ్య ఎముకలు ఈజీగా ఇరిగిపోతున్నాయి గదండీ! సో, మనం 30 ఇయర్స్ నుంచి చక్కగా ఈ ఉమెన్స్ హార్లిక్స్ తీసుకుంటే చాలా మంచిదండి. యాక్చువల్లీ మనకి వైటమిన్స్ అన్నీ మెడిసిన్స్ ద్వారా బి కాంప్లెక్స్ మెడిసిన్ ద్వారా గూడా వస్తదండి. యాక్చువల్లీ నాకు మెడిసిన్స్ ఏసుకోవడం ఇష్టం లేదన్నమాట. ఇష్టం లేదు. అందుకనే మరి ఎలాగా సో, ఈ వుమెన్స్ హార్లిక్స్ తెచ్చుకున్నానండి. సో, ఈ వుమెన్స్ హార్లిక్స్ నేను 1 వీక్ నుంచి తీసుకుంటున్నానన్నమాట. 1 వీక్ నుంచి తీసుకోవడం స్టార్ట్ చేశాను. నేను కొన్ని అబ్జర్వ్ చేశానండి. కొంచెం నాకు నీరసం తగ్గింది. నెక్స్ట్ నా స్కిన్‌లో గ్లో వచ్చిందండి. స్కిన్ అనేది డల్‌గా లేకుండా గ్లోగా ఉందన్నమాట. ఓకేనండి. మీరు కూడా కంపల్సరీ ఇది గర్ల్స్ గురించి చెప్తున్నానండి. వుమెన్స్ హార్లిక్స్ తీసుకోండి. 30+ వచ్చిన లేడీస్ ఎవరైతే ఉన్నారో, మన ఛానెల్‌లోనే నాకు తెలిసిన చాలా మందున్నారు కదండీ! వాళ్ళందరూ చక్కగా వుమెన్స్ హార్లిక్స్ తీసుకోండి. ఇందులో మైక్రో న్యూట్రిషన్స్ ఉంటాయండి. యాక్చువల్లీ మనకు వయసు పెరిగే కొద్దీ మన పేగులనేవి న్యూట్రిషన్‌ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోతదండి. సో, ఇందులో మైక్రో న్యూట్రిషన్స్ ఉండడం వల్ల మన పేగుల్లోంచి ఈ న్యూట్రిషన్ అంతా చక్కగా బ్లడ్‌లోకి అబ్జార్ప్షన్ అవుతది. బాడీ అంతా న్యూట్రిషన్ సప్లిమెంట్ బావుంటదండి. సో, చాలా మంచిదండి. ఎవరికైనా గ్లోయింగ్‌గా ఉండే స్కిన్ కావాలన్నా, నెక్స్ట్ ఎముకలు బలంగా ఉండాలి కదండీ! లేడీస్ కంపల్సరీ 30+ ఏజ్ వచ్చేసరికి చెప్తున్నాను కదండీ! బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతదన్నమాట. బోన్ డెన్సిటీ తగ్గిపోవడం వల్ల మనకి చాలా త్వరగా ఎముకలు ఇరిగిపోతాయండి. బ్రిటిల్‌గా అయిపోతాయి. త్వరగా ఎముకలు ఇరిగిపోతాయన్నమాట. ఓకేనండి. సో, మనలాంటోళ్ళ కోసమేనండి. సో, ఈ బోన్‌కి సంబంధించిన న్యూట్రిషన్స్ ఉన్నాయి. స్కిన్ గ్లోగా ఉండడం కోసం ఉండే న్యూట్రిషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ అండి ఎనర్జీ మనకి బలాన్ని అనుగురించే న్యూట్రిషన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి మనం ఒకసారి చూద్దామండి. ఇందులో బోన్ న్యూట్రిషన్స్ ఏంటో చూద్దాం. ఆహ్, ప్రోటీన్ ఉందండి. ప్రోటీను, కాల్షియము, వైటమిన్ డి, వైటమిన్ కే2, వైటమిన్ సి, మెగ్నీషియం, జింక్, పొటాషియం ఇవన్నీ మన యొక్క ఎముకలు బలంగా ఉండడం కోసం దోహదపడతాయన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ ఇంకేమున్నదంటే వైటమిన్ బి2, బి6 ఉంది. బి12 ఉంది. బి9 ఉందండి. చాలా మంచిదండి. యాక్చువల్లీ నేను చెప్పాను కదండీ! నాకు మెడిసిన్స్ ఇష్టం ఉండదు. అందుకనే నేను వుమెన్స్ హార్లిక్స్ తీసుకుంటున్నాననమాట. నాకైతే చాలా మంచి రిజల్ట్ కనిపించిందండి. యాక్చువల్లీ నాకు చెప్పాను కదా! కాలు బెణికింది రోజు. సో, వయసు పెరుగుతుంది కదా! 37 ఇయర్స్ కదండీ! మేబీ బోన్ డెన్సిటీ తగ్గుతుందనుకుంటా. సో, అందుకనే నేనిది కొనుక్కున్నానండి. చాలా మంచి రిజల్ట్ ఉందండి. నెక్స్ట్ అండి మనకి బ్లడ్ హెల్త్ అండి. బ్లడ్ హెల్తీగా ఉండడం కోసం మనకేం వైటమిన్స్ అంటే వైటమిన్ బి2, బి6, బి12, బి9 ఇవన్నీ మన బ్లడ్ అనేది హెల్తీగా ఉండడం కోసం అండి. ఓకేనండి. బ్లడ్ హెల్తీగా ఉంచుతాయి. ఈ వైటమిన్స్ బోన్స్‌ని కూడా స్ట్రెంథెన్ చేస్తాయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి హెల్తీ స్కిన్ ఉండడం కోసం ఈవెన్ స్కిన్ టోన్ ఉండడం కోసం మనకి వైటమిన్ ఏ, వైటమిన్ ఇ, సెలీనియం కావాలండి. సో, అవి ఇందులో ఉన్నాయన్నమాట. పుష్కలంగా ఉన్నాయండి. సో, కంపల్సరీ 30+ వుమెన్స్ అందరూ ఈ వుమెన్స్ హార్లిక్స్ తీసుకోండి. ఓకేనండి. సో, నేను వాడుతున్నానన్నమాట. నేనెప్పుడైనా నేను యూజ్ చేసినవి నాకు బెనిఫిట్‌గా ఉన్నప్పుడు నేను వీడియోస్ తీస్తానండి. నేను యూజ్ చేసి దీనివల్ల నాకేదైనా బెనిఫిట్ ఏమన్నా ఉపయోగాలు కనిపించినాయనుకోండి, అప్పుడు నేను మీకు వీడియోస్ తీసి పెడతానన్నమాట. యాక్చువల్లీ నాకు కనిపించిందండి. నేను చాలా హెల్తీ స్కిన్ టోన్ వచ్చింది నాకు. కొంచెం నీరసం తగ్గింది. ఓకేనండి. సో, ఇది యూజ్ చేసి 1 వీక్ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్ మీ అందరూ కూడా ఈ వుమెన్స్ హార్లిక్స్ వాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదేమి మెడిసిన్ కాదు. చక్కగా న్యూట్రిషన్ ఫుడ్ అంతేనండి. ఓకేనండి. పాలలో కలుపుకోవచ్చు. లేకపోతే నేనేం చేస్తానంటేనండి, ప్రతిరోజు నేను మార్నింగే బ్లాక్ టీ తాగుతానన్నమాట. ఆ బ్లాక్ టీలో ఒక స్పూన్ హార్లిక్స్ కలుపుకుంటున్నానండి. నెక్స్టు ఒక 3 స్పూన్లు పోహా యేసుకుంటున్నానన్నమాట. పోహా యేసుకొని ఒక స్పూను తేనె కలుపుకోవచ్చు. నేనైతే వైట్ షుగర్ కలుపుకుంటున్నానండి. వైట్ షుగర్ కలుపుకొని ప్రతిరోజు నేనది తీసుకుంటున్నానండి. అది తీసుకున్న దగ్గర నుంచి మిల్క్ మానేసానన్నమాట. అది తీసుకున్న దగ్గర నుంచి చాలా హెల్త్ బెనిఫిట్స్ కనిపించినియి. ఇది యాడ్ చేసిన దగ్గర నుంచి. ఓకేనండి. సో, కంపల్సరీ మీరందరూ కూడా యూజ్ చేయాలండి. ఉంటానండి.